యాక్చువల్గా మీ ఇంటర్వ్యూ చూసే నేను ఇక్కడ వి సోర్స్ కన్సల్టెన్సీకి అప్రోచ్ అయ్యాను. నిజం చెప్పండి, నన్ను చూసి అంటున్నారా మాట? నిజంగా నిజంగా నేను చెప్తున్నాను. ఓకే, నన్ను చూసి ఆఫ్టర్ సర్చింగ్ సో Right. మెనీ కన్సల్టెన్సీస్ చాలా మందిని అప్రోచ్ అయిన తర్వాత కూడా ఇక్కడ ఏంటి అడ్వాంటేజెస్ రీసోర్స్కి రావడం? స్పెషల్లీ ఏంటంటే పీపుల్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ. రాగానే ద వాట్ ఎవర్ దే అప్రోచస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పేరెంట్స్గా మేము చూసేది ఫస్ట్ అదే. అంటే ఫస్ట్ యూనివర్సిటీ ఏదేది మన ప్రాపర్గా చూస్ చేసుకోవడానికి వీళ్ళు గైడెన్స్ కానీ లోన్ ప్రాసెసింగ్ కానీ అన్ని కన్వీనియంట్గా ఉండే స్టార్టెడ్ అప్రోచింగ్. అంటే వీఆర్ ఇన్ ఫైనల్ స్టేజ్లో ఉన్నారు. అంటే వీసాకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. రైట్, ఎక్కడ ఉంటారు సార్ మీరు? బిహెచ్ఎల్. ఓకే, అండ్ మీరు అంటే ఇక్కడికి వచ్చాక మీకు దాదాపు ఈచ్ స్టెప్ బై స్టెప్ గైడెన్స్ దొరికిందని ఈచ్ చెప్పచ్చు. అండ్ ఎవ్రీథింగ్. ఎంత లోన్ శాంక్షన్ అయింది సార్ మీకు? 40 lakhs. 40 lakhs అవుతుందండి. అంటే అక్కడ ఉండడానికి మొత్తం అంతా కలిపి ఇంక్లూడింగ్ మంత్లీ ఎక్స్పెన్సెస్ కానీ అంటే ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఆల్ టుగెదర్ ఇంక్లూడింగ్. Did you have to give any collateral? No collateral. Without any collateral we got it. అదే ఇప్పుడు ఎలా ఉందంటే అర్జెంట్గా మనం లోన్ తీసేసుకోవడానికి ఇది బాగుంది కదా, చదువుకోవడానికి అనిపిస్తుంది. అంత బాగుంది. వండర్ఫుల్ అండి. వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. యాజ్ అ పేరెంట్ హౌ డూ యూ ఫీల్ అండి? ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అంటే చాలా మంచి సపోర్ట్ దొరికింది వీళ్ళ దగ్గర నుంచి. 40 days బ్యాక్ అనుకుంటాను నేను అప్రోచ్ అయ్యాను. విత్ ఇన్ 40 days ఆల్ గాట్ త్రూ. ఇంతకీ మీ పేరెంట్స్ సార్? రాజేష్. కానీ ఇప్పుడు స్కై ఇస్ ద లిమిట్ అండి. మీరు చదువుకోవాలన్నా కూడా మంచిగా నేను వెళ్ళొచ్చాను కాబట్టి నేను ఆల్రెడీ అక్కడ ఉండొచ్చాను. ఓకే, 5 years మాస్టర్స్ చేసుకొని అక్కడ జాబ్ చేసుకొని వచ్చాను. దాని తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ సన్ వెళ్తానంటే ఐ గాట్ ఇట్. ఎక్సలెంట్ రాజేష్ గారు. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ స్టోరీ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అండి, మీ పేరు? నవీన్ మేడం. నవీన్ గారు ఏం చదువుతున్నారు, ఏం చదవబోతున్నారు? బీటెక్ కంప్లీట్ అయిపోయింది మేడం. ఇప్పుడు బిజినెస్ ఎంఎస్జీ పోతున్నాను యూకేలో, బిజినెస్ మేనేజ్మెంట్. సో మీ ప్రాసెసింగ్ ఎలా స్టార్ట్ అయింది చెప్పండి అసలు? 2 weeks బ్యాక్ వచ్చాను మేడం ఇక్కడికి. ఒక పవన్ బ్రోని కలిసాను. ఇలా ప్రాసెస్ అని చెప్పారు. ఈ డాక్యుమెంట్స్ తెచ్చుకోమన్నారు. 10 daysలో నేను ఈ డాక్యుమెంట్స్ అని అరేంజ్ చేసి ఇచ్చాను. నాకు 2 weeksలోనే మొత్తం కాలేజీ ఆఫర్ లెటర్ వచ్చేసింది. తర్వాత ఒక 1 weekలోనే లోన్ మొత్తం ప్రాసెస్ అయిపోయింది మేడం. 40 lakhs శాంక్షన్ అయింది. 40 lakhs మీకు కూడా 40 lakhs శాంక్షన్ అయింది. అంటే ఇప్పుడు ఎప్పుడు కట్టాలని చెప్పారా లోను? 2 years కోర్స్ ఉంది కదా, అది కంప్లీట్ అయిన తర్వాత. చాలా బాగుంది. అయితే కన్వీనియంట్గా ఉంది మీకు. బాగుంది. అండ్ ఇక్కడ మరి వీళ్ళు చాలా డబ్బులు తీసుకున్నారా కమిషన్స్ అవి మీ దగ్గర? లేకపోతే ప్రాసెస్ ఒక్క రూపాయి కూడా తెలియదు ఇంతవరకు. ఇది ఎంత అసలు? ఐ జస్ట్ వండర్ ఎలా వీల్ అవుతుంది వీళ్ళకని. ఇది చాలా మంచిగా ఉంది మేడం, ఈజీగా. అసలు వర్క్ అయినా ఏదైనా చాలా ఈజీగా అయిపోయింది ప్రాసెస్. చాలా బాగుందండి. వెరీ హ్యాపీ టు నో. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.